How many of you are ready to hear some more of God's word? ఇంకొంత వాక్యం వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఇంకొంచెం వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు చేయొద్దండి. They raise their hand because we asked them to raise their hand, or మేము అడుగుతున్నాం చేయెత్తుతున్నారా ఏంటి? okay. If you feel sleepy, మీకు ఒకవేళ నిద్ర వస్తే you stand up. మీరు లేచి నిలబడండి, No problem. తప్పేం లేదు. But I want you to pay attention to God's word. దేవుని వాక్యం పట్ల మనం శ్రద్ధగా విందాం. I often think about Moses when he went up the mount to meet with God. నేను తరచూ మోషే దేవుణ్ణి కలుసుకోవడానికి పర్వతం ఎక్కడాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. Not for 4 hours, 4 గంటలు కాదు, not for 4 days, 4 రోజులు కాదు, but for 40 days. కానీ 40 రోజులు, 40 days and nights. 40 రోజులు పగళ్ళు రాత్రులు. The Bible doesn't say what he ate. ఏం తిన్నాడో బైబిల్ చెప్పట్లేదు. It doesn't say what he drank. ఏం తాగాడో రాయబడలేదు. But he was there in the presence of God 40 days and 40 nights, and for him it didn't make a difference. 40 దివారాత్రులు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఏమి తిన్నా తినకపోయినా అదేమీ అతనికి పట్టలేదు. And when he returned back from the mount, ఆ కొండ మీద నుంచి దిగిన తర్వాత he was so much in the presence of God that he forgot himself, that he was glowing with the glory of God. తను ఎంతలా అయిపోయాడు అనంటే తాను మర్చిపోయే అంతగా తన ముఖాన్ని చూస్తే దేవుని ప్రకాశం కనబడే అంతలా మారిపోయాడు. Not just normal radiance, people could not see. It's like this light that is in front of me. ఈ నా కళ్ళు ముందు ఉన్న ఈ వెలుగులాగా ఇలా చూడలేని వెలుగు కాదు, కానీ people could not see. They wanted to put a veil on Moses' face. ఆ మనుషులు చూడలేదు సరికదా, మోషేకి ముఖం మీద ఒక ముసుగునేశారు. And he was so filled with the glory of God. దేవుని మహిమతో అంతలా నింపబడ్డాడు మోషే. But we forgot one more person who also spent 40 days in the mount. మరొక వ్యక్తి 40 దినాలు కొండపై పర్వతంపై గడిపిన మరొక వ్యక్తిని మనం మర్చిపోతూ ఉంటాం. He did not go all the way like Moses into the very presence of God. దేవుని సన్నిధిలోకి మోషే వెళ్ళినట్లుగా అతడు వెళ్ళలేదు కానీ, but he was also there in the mountain after halfway through, maybe just waiting for the servant of God to come back. దేవుని యొక్క దాసుడు తిరిగి వస్తాడని వెళ్ళి అక్కడ మధ్యలో ఎదురు చూచిన వాడు. We don't know what Joshua ate or drank those 40 days. ఆ 40 దినాలు యెహోషువ ఏం తిన్నాడో తాగాడో కూడా అక్కడ రాయబడలేదు. But it left such an impact on Joshua. యెహోషువ మీద అది ఎటువంటి ప్రభావాన్ని విడిచిపెట్టింది అనంటే, Moses had a tent of meeting. మోషే మనుషుల్ని కలుసుకోవడానికి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పరిస్తే, the presence of God in a pillar of cloud or a pillar of fire would come on top of the tent meeting. ఆ ప్రత్యక్ష గుడారము మీదకి దేవుడు అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా వచ్చినప్పుడు, and Moses, the Bible says, God communed with Moses face to face. యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను అని రాయబడుతుంది. The Bible says, like a friend spoke to each other. స్నేహితునితో ముచ్చటించినట్లుగా యెహోవా మోషేతో మాట్లాడుతున్నాడు అని రాయబడింది. And after meeting with God, Moses will leave the tent to meet the people. మోషే దేవుణ్ణి కలుసుకున్న తర్వాత మనుషులు కలుసుకోవడానికి ప్రత్యక్ష గుడారం నుంచి బయటకు వచ్చినప్పుడు, but Joshua did not leave the tent of the meeting. కానీ యెహోషువ అయితే మట్టుకు ప్రత్యక్ష గుడారాన్ని విడిచిపెట్టలేదు. One thing he learned from Moses, మోషే నుంచి యెహోషువ నేర్చుకున్న ఒక్క విషయం ఏంటి అనంటే, all the power of God that was in operation in the man of God's life, దైవజనుని జీవితంలో కనబరచబడుతున్న దేవుని శక్తి అంతా కూడా came from abiding in the presence of God. అది ఎక్కడి నుంచి వచ్చిందని యెహోషువ గ్రహించాడు అనంటే, దేవుని సన్నిధిలో నిలిచి ఉండడాన్ని బట్టి వచ్చిందని యెహోషువ గ్రహించాడు. And even though he was a man of war, Joshua, యెహోషువ యుద్ధవీరుడైనప్పటికీ he did not choose to leave the tent of meeting. అతడు యుద్ధవీరుడైనప్పటికీ ప్రత్యక్ష గుడారాన్ని విడిచి బయటికి పోలేదు. He did not want to be seen outside with Moses. మోషేతో పాటు కనబడాలి అని కోరుకోలేదు. He did not leave the presence of God even when Moses left the tent. మోషే గుడారాన్ని విడిచిపెట్టినా యెహోషువ గుడారాన్ని విడిచిపెట్టలేదు. So this morning I want to share with you from what happened in Paul's life.
పౌలు జీవితంలో ఏం జరిగిందో ఈ ఉదయకాలం ముందు నేను మీ ముందు ఉంచుదాం అనుకుంటున్నాను. Let us look to the Lord in prayer. ప్రార్థన చేసుకుందాం. Father God, we thank you once again for this time of prayer. ఈ ప్రార్థనా సమయాన్ని బట్టి తండ్రి దేవా నేను మరొకసారి స్తుతిస్తూ ఉన్నాం. Thank you for giving us these few days to spend in the presence of God. నీ సన్నిధిలో గడపడానికి నువ్వు ఇచ్చిన కొద్ది దినాలను బట్టి నీకు వందనాలు. Lord, thank you for giving us these times to worship you in song. నిన్ను పాటతో ఆరాధించే సమయాలను బట్టి నీకు వందనాలు. Thank you for the moments you give us to pray and seek your face. నీ ముఖమును వెదికేటట్లు నువ్వు ఇచ్చిన ప్రార్థనా సమయాలను బట్టి వందనాలు. Lord, thank you for the moments you give us to meditate your word. నీ వాక్యాన్ని ధ్యానించడానికి నువ్వు ఇచ్చిన ఈ సమయాలను బట్టి నీకు వందనాలు. Thank you for blessing us with physical food also. భౌతికపరమైన ఆహారంతో నువ్వు మమ్మల్ని తృప్తిపరుస్తున్నందుకు నీకు వందనాలు. Thank you that in spite of the heat you are protecting us from all danger and harm. ఎంత వేడిగా ఉంటున్నప్పటికీ నువ్వు మాకు ఏ అపాయము తొందర గలిబిలి కాకుండా నువ్వు కాపాడుతున్నందుకు నీకు వందనాలు. Thank you for your people who have organized this event and to spend time in your presence. నీ సన్నిధిలో గడపడానికి దీనంతటిని ఏర్పాటు చేసిన నీ ప్రజలను బట్టి నీకు వందనాలు. Thank you for the people who serve us with food and water and all that we need. మాకు ఆహారమును నీళ్లను మాకు అవసరమైన వాటిని అన్నిటినీ అందించే వారిని బట్టి నీకు వందనాలు. Thank you for this place that you have given us to freely worship you. ఈ స్వేచ్ఛగా నిన్ను ఆరాధించుకోవడానికి నువ్వు ఇచ్చిన ఈ స్థలమును బట్టి నీకు వందనాలు. Above all, thank you for blessing us with your presence. దేవా అన్నిటికంటే పైగా నీవు మాకిచ్చిన నీ సన్నిధిని బట్టి నీకు వందనాలు. We thank you for your Holy Spirit. పరిశుద్ధాత్మను బట్టి వందనాలు. Thank you for your living word. నీ సజీవమైన వాక్యమును బట్టి వందనాలు. Thank you for the name of Jesus. యేసు నామమును బట్టి వందనాలు. Lord, as you have promised us, lead us into all truth. దేవా నువ్వు మాకు వాగ్దానం చేసినట్లుగా మమ్మల్ని సర్వసత్యములోకి నడిపించండి. Drive away all spirits of distraction. మమ్మల్ని పరధ్యానంలోకి నెట్టే ప్రతి అపవాది క్రియను దూరపరచండి. Surround these walls with the wall of fire. దేవా ఈ గోడలన్నింటినీ అగ్ని కంచెగానే ఉంచండి. Cover us under your precious blood. నీ ప్రశస్తమైన రక్తముతో మమ్మల్ని ప్రోక్షించండి. We pray for our little children also who దేవా are meditating on చిన్నపిల్లల your word. కోసం అక్కడ ఉన్న చిన్నపిల్లల కోసం ధ్యానిస్తున్న వారి కోసం ప్రార్థన చేస్తున్నాము. That they also may learn Jesus in their lives. వాళ్ళ జీవితంలో యేసుని వారు నేర్చుకోవడానికి నీ సహాయాన్ని మీరు దయచేయండి. As just now our brother just now mentioned, even from their small age, raise them up to be holy witnesses and intercessors for you. దేవా ఇప్పుడే మా సహోదరుడు చెప్పినట్లుగా బాల్యం నుండి పరిశుద్ధులైన వారిగా విజ్ఞాపన పరులుగా లేపడానికి నీ సహాయమును మీరు That దయచేయండి. you will raise up a holy generation from among us. దేవా మా మధ్య నుంచి ఒక పరిశుద్ధ తరమును నువ్వు లేపమని అడుగుచున్నాం. Sanctified and fit for the master's use. దేవా పరిశుద్ధపరచబడి యజమాని చేతిలో అర్హులుగా మీరు చేయండి. Lead us and guide us. మమ్మల్ని నడిపించమని We ask these things in Jesus' precious name. వీటన్నిటిని యేసు ప్రశస్త నామమున అడిగి వేడుకొనుచున్నాము. Amen. ఆమేన్. Let us turn to Acts 27. అపోస్తలుల కార్యాలు 27వ అధ్యాయం వైపు And తిరుగుదాం. here we read about Paul sailing for Rome. రోమాకు ప్రయాణమై పౌలు వెళ్ళే ఆ సంగతిని దృష్టాంతాన్ని మనం ఇక్కడ చూస్తాం. And we find that just as he started sailing, he encounters a storm. అతడు ప్రయాణాన్ని ప్రారంభించి ఓడ ప్రయాణాన్ని ప్రారంభించడంతోనే అతనికి తుఫాన్ ఎదురైనట్లుగా మనం గమనిస్తాం. It has only 44 verses. ఈ అధ్యాయంలో 44 వచనాలే ఉన్నాయి. Maybe after lunch you can read the whole chapter. ఈ అధ్యాయం అంతా మీరు భోజనం అయిపోయిన తర్వాత చదవచ్చు. We will try to cover as many verses as possible now. ఎన్ని వచనాలు చూడగలిగితే అన్ని వచనాలు చూద్దాం. And we'll start from verse 13. 13వ వచనం నుంచి చూద్దాం. Where it says, "Now when the south wind gently blew, supposing they had obtained their purpose, they weighed anchor and sailed along Crete close to the shore." మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడినదని తలంచి లంగరెత్తి క్రేతు దరికి ఓడ నడిపించును. Now when the south wind blew meant the sea was very calm. దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా అంటే సముద్రము చాలా నిమ్మలంగా ఉందని అర్థం. Oh, they felt, oh, what a nice climate. అబ్బాయి అంత చక్కటి వాతావరణం. Oh, the wind is blowing softly. చాలా మెల్లగా పిల్లగాలిలా వేస్తుంది. Oh, there was no indication of the storm that was going to come. రాబోయే తుఫాను గురించి ఎటువంటి జాడ లేదు. But in the next verse we read, దాని తర్వాత వచనంలో మనం ఏం చదువుతామంటే, "But soon a tempestuous wind called the northeaster struck down from the land." 14వ వచనంలో కొంచెము సేపు అయిన తర్వాత ఊరకులోను అను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరెను. Euroclydon or northeaster in some translations, they named even the storm.
ఆ తుఫానుకు కూడా పేరు పెట్టారు. అది ఉత్తర దిశ నుంచి ఈశాన్య దిశ నుంచి వచ్చిన గాలి అని చెప్తారు వేరొక భాషలో. Suddenly the storm came. అకస్మాత్తుగా తుఫాన్ వచ్చింది. Just few minutes ago they were thinking what a nice climate it was. కొన్ని క్షణాల క్రితమే ఎంత చక్కగా ఉంది వాతావరణం అనుకున్న వారికి, and suddenly there was a rise in winds and all things darkened. అకస్మాత్తుగా గాలులు విసిరిగొట్టి అంతా చీకటైపోయినట్లుగా మారిపోయింది. And that is a picture of our life sometimes. కొన్నిసార్లు మన జీవిత పరిస్థితి కూడా ఇలాగే ఉంటున్నట్లుగా ఉంటుంది. Oh, just yesterday everything looked normal. నిన్నటికి అంతా నెమ్మలంగా ఉన్నట్లే ఉండింది. Oh, till yesterday everything seemed to be peaceful. నిన్నటి వరకు అంతా సమాధానంగానే ఉండింది. And suddenly you might find yourself in the middle of a terrible storm. అకస్మాత్తుగా నువ్వు ఒక పెద్ద తుఫాను మధ్యలో కనుగొంటావేమో. And what we read in verse 15, 15వ వచనంలో మనం ఏం when the చదువుతాం ship అంటే, was caught and could not face the wind, we gave way to it and it was driven along. తరువాత పడవను భద్రపరచుటకు బహు కష్టతరమైనను. 15th verse. 15వ వచనంలో, ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుటకు మాని గాలికి కొట్టుకొని పోతుమి. Oh, in so many people's lives that is how they face the storms of life. అనేక మంది జీవితంలో జీవిత తుఫాన్లు ఎదురైనప్పుడు ఇలాగే స్పందిస్తూ ఉంటారు. Oh, they are unable to progress against the wind. ఈ యొక్క గాలికి ఎదురు ఆడలేక, and they are caught in the wind, the storm. ఆ గాలిలో తుఫానులో చిక్కుకున్న వారిగా they just give in to it. వాళ్ళు అలాగా విడిచిపెట్టేస్తారు, ఆ గాలికి కొట్టుకుపోతారు. And yes, and the Bible says they were driven along. బైబిల్ చెప్తుంది ఆ తుఫానుకు వారు కొట్టుకుపోతూ ఉన్నారు అని. I do not know how many of you still remember how the corona started. కరోనా ఎలా ప్రారంభమైందో మీలో ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. Do you remember? I mean, did you all here was there or did no corona in their places? మీ ఊర్లో కరోనా రాలేదండి, వచ్చిందా? So when corona came, కరోనా వచ్చినప్పుడు they said maybe it is only 2 or 3 days we have to stay inside the house. 2-3 రోజులే ఇంట్లో ఉండాలి అని అన్నారు మొదటగా. And our government is so very clever, they kept all the healthy people inside just like how they were sick. మన ప్రభుత్వం చాలా తెలివిగా ఏం చేసింది అంటే, ప్రభుత్వ ఆరోగ్యవంతుల్ని రోగులు అన్నట్లుగా లోపలేసి మూసారు. In the previous days only sick people were quarantined. పాతకాలంలో రోగులైన వాళ్ళనే లోపల ఉంచేవాళ్ళు. Now this time even the healthy people were considered sick and we were all asked to be inside. కానీ ఇప్పుడేమో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని కూడా రోగులుగా పరిగణించి లోపలేశారు. And what happened in the next 2 years? రెండు సంవత్సరాల తర్వాత ఏమైంది? Oh, in the name of medicine, in the name of health, so many people died. ఆరోగ్యపరం విషయంలో, మందులు, వైద్యపరమైన విషయాల్లో అనేక మంది చనిపోయారు. So many people lost their in lakhs of rupees their to spend money on their health. వాళ్ళ ఆరోగ్యం కోసం, వైద్యం కోసం లక్షల రూపాయలు వినియోగించారు మనుషులు. Oh, just the year before they thought in 2019 everything was very good. 2019 వరకు అంతా మంచిగా ఉంది అని అనుకున్నారు. And between 2020 and 2022 things changed completely for so many families. 2020 నుంచి 2022 వరకు అన్ని పరిస్థితులు మారిపోయినాయి. So many people lost their husbands, their fathers, their family members. అనేక మంది బంధువులు, కుటుంబస్తుల్ని అనేక మందిని కోల్పోయారు. And now in the case of Paul, పౌలు యొక్క జీవితంలో ఇక్కడ చూస్తే, he is already going to Rome to stand trial before the king. రోముకి పౌలు ఎందుకు వెళ్తున్నాడంటే, రాజు ఎదుట తీర్పు కోసం, సంజాయిషి కోసం చెప్పుకోవడానికి వెళ్తున్నాడు. And on top of it he is dragged into this problem. ఈ అసలే సమస్య గుండా వెళ్తున్నాడు అని అంటే ఇప్పుడు మరొక సమస్యలో చిక్కుకున్నాడు. Now in the 20th verse, 20వ వచనంలో, neither sun nor stars appeared for many days and no small tempest lay on us. All hope of our being saved was at last abandoned. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కడపడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమన ఆశ బొత్తిగా పోయెను. And even so when many encounter storms in their life, వారి జీవితాల్లో తుఫానులు అనేకులు ఎదుర్కొన్నప్పుడు they abandon hope and instead name the storm that they are facing. వాళ్ళు నిరీక్షణను పక్కన పెట్టేసి వాళ్ళు ఎదుర్కొంట తుఫానుకి ఇదిగో ఇది తుఫాన్ అని పేరు పెడతారు దానికి. They don't know how to name their hope because they don't know the name of their God. వాళ్ళ నిరీక్షణను పేరు పెట్టి పిలవరు, వాళ్ళ దేవునిని పేరెత్తి పిలవరు గాని తుఫానుకి పేరు పెట్టేవారు. The Bible says the name of the Lord is a strong tower, the righteous run into it and are safe. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోకి చేరి సురక్షితంగా ఉంటాడని. But what happens when we don't know God? మనకు దేవుడు తెలియనప్పుడు మనం ఏం చేస్తాము అని అంటే, we don't know how to name our hope.
మన నిరీక్షణను పేరు పెట్టి పిలవము, but instead we will name our storm. మన తుఫానును పేరు పెట్టి పిలుస్తాం. Oh, I have a great disease and the name of the disease is this. అయ్యా నాకు గొప్ప రోగం ఉంది, దాని పేరేంటో తెలుసా, ఇదండి అని చెప్తారు. Oh, I have a great problem financially and this is the name of that problem. అయ్యా నాకు ఆర్థికంగా చాలా కష్టం ఉంది, దాని పేరు ఇది పరిస్థితి అని Oh, I చెప్తారు. have a great problem in my husband and that is the name of the problem. నా భర్తకు చాలా పెద్ద ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది ఇది అండి, దాన్ని పిలుస్తారు పేరు. Oh, I have a great challenge with my children and the name of the problem is this. నా పిల్లలకు చాలా పెద్ద సమస్య ఉందండి, అది సమస్య ఇది అండి, దాన్ని పేరు పెట్టి And we పిలుస్తారు. become very good experts in naming our problem. మన సమస్యల్ని పేరు పెట్టి పిలవడంలో మనం చాలా నిష్ణాతులం అయిపోతాం. Now పెద్దవాళ్ళం అయిపోతాం. storms are not unusual in life. జీవితంలో తుఫానులు అనేవి అసాధారణము కాదు, సాధారణమే. If any one of you here says I've never faced a storm in my life, I'm really grateful to God for you for that. మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా జీవితంలో ఎన్నడూ నేను తుఫానునే అనుభవించలేదండి అంటే దేవునికి స్తోత్రం, మీలాంటి వాళ్ళు ఉండడాన్ని బట్టి. Normal storms are part of natural life. తుఫానులు వ్యక్తి జీవితంలో సర్వసాధారణము పరిస్థితుల్లో. Now when corona came or this Euroclydon storm came, it didn't come only for the unbelievers, it came for both the believers and the ఈ unbelievers. తుఫాను ఇక్కడ వచ్చినప్పుడు, ఈ ఉత్తర ఈశాన్య గాలి వీచినప్పుడు ఇది విశ్వాసులకు వచ్చింది, అవిశ్వాసులకు వచ్చింది. And so we have to understand that storms are a natural part of life. జీవితంలో తుఫానులు అనేవి సర్వసాధారణమైన విషయాలను మనం గుర్తించాలి. But from this passage we have to learn to study the kind of storms we face. కానీ ఈ భాగము నుంచి మనం ఎదుర్కొనే తుఫానులు ఎలా ఉంటాయో మనం చదివి నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. There are some storms that are engineered by our own foolishness. కొన్ని తుఫానులు మన బుద్ధిహీనతలో నుంచి వచ్చే తుఫానులుగా ఉంటాయి. It comes because of our own disobedience. మన అవిధేయతను బట్టి కలిగే తుఫానులు కొన్ని ఉంటాయి. Now the Bible records one storm like that in the book of Jonah. యోనా గ్రంథంలో మనకు ఒక తుఫాను అలాంటిదే కనబడుతూ ఉంటుంది. In the very first chapter, first four verses we read like this. మొదటి అధ్యాయం 4 వచనాల్లోనే ఈ విధంగా చదువుతాం మనం. The word of God came to Jonah son of Amittai. అమిత్తై కుమారుడైన యోనాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై, And God said, arise and go to Nineveh to preach my word. నీవు లేచి నినివేకు పోయి నా మాటను చెప్పు. Oh, because their evil has come up to me for remembrance. ఎందుకంటే వాళ్ళ చెడుతనము నా ఎదుట జ్ఞాపకముగా ఉన్నది. But Jonah got up. యోనా లేచాడు. He went and bought a ticket in the opposite direction. అతడు లేచి వెళ్ళి వ్యతిరేకమైన దిశలో టికెట్ కొనుక్కున్నాడు. And he went on a ship that was bound to Joppa. ఇప్పుడు యొప్పేకి పోయే మార్గాన్ని ఎంచుకొని, at Joppa he boarded a ship to Tarshish. తర్షీషుకు పోయే ఓడను ఎక్కాడు. And it is an interesting name, Joppa and Tarshish. యొప్పే, తర్షీషు అనేవి చాలా ఆసక్తికరమైన పదాలు. Many hundreds of years later, Joppa was associated with the apostle Peter and Tarshish was associated with the apostle Paul. యొప్పే అనేది పేతురుకు గుర్తుగా, తర్షీష్ అనేది పౌలుకు గుర్తుగా చాలా సంవత్సరాల తర్వాత మనం చూస్తూ ఉంటాం. But Jonah bought the ticket and exactly went in the opposite way that God wanted him to go. యోనా టికెట్ కొనుక్కుని దేవుడు వెళ్ళమన్న దిశకు పూర్తిగా వ్యతిరేకమైన దిశలో వెళ్ళాడు. And because of his own foolishness and disobedience, తన అవిధేయతను బట్టి, తన పరిపూర్ణమైన బుద్ధిహీనతను బట్టి, we find that he was in the midst of a mighty tempest in the sea. సముద్రంలో గొప్ప తుఫానుకు కారణమైపోయినట్లుగా మనం చూస్తాం, అందులో చిక్కుకున్నట్లుగా. And the book of Jonah in itself we can study and meditate separately. యోనా గ్రంథాన్ని మనం ప్రత్యేకంగా మరొకసారి గమనించవచ్చు. But here I just wanted to highlight how some storms are caused by our own foolishness and disobedience. కొన్ని తుఫాన్లు ఎలాగ మన బుద్ధిహీనతను బట్టి వస్తాయో అనడానికి ఉదాహరించడానికి అది నేను చెప్పాను. Now some storms are allowed by God as punishment. రెండవదిగా దేవుడు కొన్ని అనుమతించే తుఫాన్లు ఉంటాయి, అవి శిక్షగా ఉంటాయి. Now in Jeremiah chapter 30, ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం మనం చూసినట్లయితే, 30వ అధ్యాయం మనం చూసినట్లయితే, in 23rd and 24th verses, ఇర్మియా గ్రంథము 30, 23, 24 వచనాల్లో, behold the storm of the Lord, wrath has gone forth, a whirling tempest, it will burst upon the head of the wicked. The fierce anger of the Lord will not turn back until he has executed and accomplished the intentions of his mind. 23, 24 ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును,
తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినముల్లో మీరు ఈ సంగతిని గ్రహింతురు. God sends storms as punishment on the head of the wicked. దుష్టులైన వారి తల మీద తీర్పుగా దేవుడు తుఫాన్లు పంపిస్తూ ఉంటాడు. Oh, until his purpose is accomplished, that storm will not stop. ఆయన ఉద్దేశము నెరవేరే వరకు ఆ తుఫానులు దుష్టుల మీద ఆగదు. Until the fierce anger of the Lord will not turn back until he has judged the wicked. దుష్టుల్ని శిక్షించే వరకు యెహోవా మహోగ్రత తిరిగి వెళ్ళదు. So some storms కొన్ని are తుఫాన్లు because of our foolishness. మొదటిగా చెప్పినట్లుగా కొన్ని తుఫాన్లు మన బుద్ధిహీనత వలన పుడతాయని. Second, some storms are for God's punishment or judgment. రెండవదిగా కొన్ని తుఫాన్లు దేవుని యొక్క ఉగ్రతను బట్టి తీర్పుగా పుడతాయి. Now in the same chapter, 30th chapter of Jeremiah, we learned that some storms are God's correction. కొన్ని తుఫాన్లు అదే అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 30 అధ్యాయంలో మనం చూసేది ఏంటి అని అంటే 11th verse, 11వ వచనాన్ని మనం I am గమనించినట్లయితే, with you to save you, declares the Lord. I will make a full end of all nations among whom I have scattered you. But of you I will not make a full end. I will discipline you in just measure, and I will by no means leave you unpunished. 11వ వచనం, యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైనాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసేదను కానీ నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏ మాత్రము నిర్దోషినిగా ఎంచకుండా నిన్ను మితముగా శిక్షించుదును. And God, yes, he sends storms to punish the wicked. దుష్టుల్ని శిక్షించడానికి తుఫాన్లు పంపుతాడు దేవుడు. But God uses the same storms to correct his people. అదే తుఫానుని శిక్షించడానికి పంపిన అదే తుఫాన్ని వాడుకుని ఆయన ప్రజల్ని ఆయన సరిచేస్తాడు. The same storms that destroy those who are against God are the storms that God uses to bring his people back to him. దేవుని మాట వినని వారిని శిక్షించే అవే తుఫాన్లు దేవుని పిల్లలైన వారికి పాఠాలు నేర్పించి సరిచేసే తుఫాన్లుగా దేవుడు ఉంచుతాడు. And what we learn from this, దీని నుంచి మనం ఏం నేర్చుకుంటాం? he is grieved for the people of God. దేవుని ప్రజల పట్ల దుఃఖముతో ఉన్నాడు. Oh, in the 12th verse he is saying, oh my dear people, your hurt is incurable and your wound is grievous. 12వ వచనం మనం చూసినట్లయితే, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. There is no one to uphold your cause, no medicine for your wound, no healing for you. నీకు చేయదగిన వారు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. Oh, all your lovers have forgotten you, they care nothing for you. నీ ప్రియులందరూ నిన్ను విడిచిపెట్టేశారు, వాళ్ళు నిన్ను పట్టించుకోరు. Oh, your guilt is great and your sins are flagrant. నీ యొక్క పాపములన్నీ, నీ యొక్క విచారములన్నీ హెచ్చుగా ఉన్నాయి. Why do you cry out over your hurt? నీ యొక్క బాధ విషయమై నువ్వు ఎందుకు దుఃఖిస్తావు? Your pain is incurable. నీ యొక్క బాధ తొలగదు. Your guilt is great. నీ యొక్క పాపము దోషము గొప్పది. Because your sins are flagrant, I have done these things to you. నీ పాపము బహుగా ఉండుటను బట్టి నేను ఈ పనిని చేశాను. Oh yes, God sends storms to judge and destroy the wicked. దుష్టుల్ని శిక్షించడానికి దేవుడు తుఫాన్లు పంపుతాడు. Oh, he sends the storms to correct his people and tells his people that I have sent these storms to correct you. దేవుడు తన ప్రజలకు ఏం చెప్తాడు అని అంటే, దుష్టుల మీదకి శిక్ష పంపినప్పుడు ఇదిగో ఆ తుఫానును బట్టి నువ్వు నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే నీవు సరి చేసుకోవాలి. ఈ తుఫాను నిన్ను సరి చేస్తుంది అని దేవుడు విశ్వాసులకు చెప్తాడు. There are some other storms he sends us for making us to grow in faith. కొన్ని తుఫాన్లు దేవుడు మనం ఎదిగేటట్లుగా పంపుతూ ఉంటాడు. Now in Matthew chapter 14 verse 22 to 24, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలను మనం చూసినట్లయితే, the Lord Jesus asked his disciples to go to the other side of a lake. ఇదిగో ఈ ఓడను అద్దరికి అవతల దరికి మీరు నడిపించండి అంటున్నాడు. He just asked them to cross the lake. మీరు ఈ సరస్సు దాటి అటు వెళ్ళండి. He knew that a storm was coming. తుఫాను రాబోతుందని ఆయనకు తెలుసు. Oh, but he did not stop them from going. వాళ్ళని వెళ్ళకుండా ఆయన ఆపలేదు. Because in the midst of the storm, ఎందుకంటే ఆ తుఫాను మధ్యలో, even though Jesus, this account is written in Mark chapter 4 also, ఇదే సంఘటన మార్కు 4లో రాయబడింది. Jesus was sleeping in the midst of a storm. యేసు ప్రభు తుఫాను మధ్యలో నిద్రిస్తూ ఉన్నప్పుడు, oh, the disciples said, Lord, wake up, are you not worried that we are perishing? అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? యేసయ్యా లెండి అన్నారు. Jesus woke up. యేసు ప్రభు లేచి, he rebuked them for their unfaith. వాళ్ళ యొక్క అవిశ్వాసాన్ని గద్దించి, and then he just looked at the storm and said, be still. తుఫానును చూచి ఆగు, నిమ్మలించు అన్నాడు.
and it became still. అది నిమ్మలమైంది. On that day, the disciples understood that the Lord Jesus was the maker, the creator of all creation. ఆ దినమందు శిష్యులందరికీ అర్థమైంది ఏంటి అని అంటే ఈయన సృష్టి అంతటి మీద దేవుడు అని. Oh, he was not just a good teacher, ఆయన మంచి బోధకుడుగా కాదు కానీ, or he was not just a good healer, a physician. ఆయన కేవలం ఆరోగ్యాన్ని బాగు చేసే వైద్యుడిగా కాదు కానీ, Oh, but this man that we are staying with is not just any ordinary man. మేము కలిగి ఉన్నాం, మేము ఇతనితో ఉన్నాం, ఈయన సాధారణమైన మనిషి కాదు. Oh, he is the very Son of God. ఆయన దైవ కుమారుడు, దేవుని కుమారుడు. Who is this man that just for his word that the storm will subside? తుఫాను ఆగిపోయే అంతలాగా మాట పలికిన ఈ వ్యక్తి ఎవరు? And they learned that the God whom they worshipped, the Lord Jesus, was sovereign over all problems of their lives. వాళ్ళు ఆరాధించే దేవుడు ఈ తుఫాన్ల మీదే కాదు, వాళ్ళ జీవితంలో ప్రతి పరిస్థితి మీద ఆయన సార్వభౌముడై ఉన్నాడనే సత్యాన్ని వారు అర్థం And then చేసుకోగలిగారు. there are some storms we face because we are dragged into it by other people. మరో కొన్ని తుఫాన్లు ఉంటాయి, ఇది అవి వాటిల్లో మనం ఎలా చిక్కుకుంటామంటే మనం ఇతరుల ద్వారా ఆ తుఫాన్లోకి లాగబడతాం. Oh, so many families are in the middle of a storm because of what the husband does. భర్త చేసే పనులను బట్టి చాలా కుటుంబాలు ఇలాంటి తుఫాన్లో చిక్కుకుంటాయి. Sometimes so many families are in a storm because of what the children do. పిల్లలు చేసే వాటిని బట్టి చాలా కుటుంబాలు ఇలాంటి తుఫాన్లో చిక్కుకుంటాయి. Or sometimes the family suffers because of what even the previous generation did. కొన్నిసార్లు కుటుంబాలు ఇంకా కలవరంలో ఎందుకు ఉంటాయనంటే వాళ్ళ పితరులు చేసిన దాన్ని బట్టి ఇలాంటి తుఫాన్లో చిక్కుకుంటాయి. Now, even though Paul was in the middle of a storm because of somebody else, ఇతరుల కారణమును బట్టి పౌలు తుఫాన్లో ఉంటూ ఉన్నప్పటికీ, and he was only an ordinary prisoner in that ship, ఆ ఓడలో కేవలం ఒక సాధారణమైన ఖైదీగా ఉంటూ ఉన్నప్పటికీ he still tried to warn them. వాళ్ళని హెచ్చరించడానికి ప్రయత్నించాడు. Oh, please don't leave this place yet. అయ్యా, ఇంకా ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టొద్దు, వెళ్ళిపోవద్దు. But they would not listen to కానీ him, వాళ్ళు వినరు. and he was dragged into the storm by others. ఇతరుల ద్వారా పౌలు తుఫానులోకి నెట్టబడినట్లుగా మనం చూస్తూ But ఉన్నాం. then in the next few verses, the Bible records for us some very beautiful lessons. దాని తర్వాత కొన్ని వచనాల్లో బైబిల్ చాలా సౌందర్యమైన పాఠాలని మనకు నేర్పిస్తూ ఉన్నది. Now the sailors on Paul's ship ఈ ఓడను పౌలు ఉన్న ఈ నావను నడిపించే నావికులు and the soldiers that were there, అక్కడున్న సైనికులు, నావికులు కూడా they took some very strange actions that only made the things worse in the storm. వాళ్ళు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా తుఫానులో వారిని మరింత ఇబ్బందికి గురి చేసే నిర్ణయాలుగా ఉంటూ ఉన్నాయి. They are already in the middle of a storm, అప్పటికే తుఫానులో వాళ్ళు ఉంటూ ఉన్నారు, and their actions only is aggravating, is making the storm worse. వాళ్ళ తుఫానుని ఇంకింత కష్టంగా వారు చేస్తూ ఉన్నారు. And we also tend to do the same things when we are in a storm. మనం కూడా తుఫానులో ఉన్నప్పుడు అలాగే చేస్తూ ఉంటామండి. We don't always think about God first in the middle of a storm. తుఫాను మధ్యలో మొట్టమొదటిగా దేవుని గురించి మనం ఆలోచన చేయం. For many people, God is the last option in the storm. తుఫానులో చాలా మందికి ఆయన ఆఖరిగా గుర్తొచ్చేవాడిగా ఉంటాడు. Oh, they will try their friends, their colleagues, some officers, some policemen, some politicians, everybody else, and then finally they will remember God. వాళ్ళ స్నేహితులతో సంప్రదింపులు, బంధువులతో, వాళ్ళ చుట్టూరు ఉన్న వాళ్ళతో, పోలీసులతో, రాజకీయ నాయకులతో అందరితో సంప్రదించిన తర్వాత అప్పుడు ఆఖరిగా దేవుణ్ణి వాళ్ళు సంప్రదిస్తారు. And with their own hands they sunk the ship. వాళ్ళు తమ స్వంత చేతులతోనే ఆ ఓడను ముంచేసేవారిగా కూడా ఉంటారు. From verse 9 we read like this. 9వ వచనం నుంచి ఈ విధంగా చదువుతాం మనం. And since such much time had passed and the voyage was now dangerous because even the fast was already over, 9వ వచనంలో చాలా కాలమైన తర్వాత ఉపవాస దినం కూడా అప్పటికి గతించినందున ప్రయాణం చేయుట అపాయకరమై ఉండెను. Oh, much time had passed. చాలా కాలమైంది. Oh, the storm has come and we are just wasting time. సమయం, తుఫాన్ వచ్చింది, సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. Even the fast is already over. ఉపవాస దినం కూడా అయిపోయింది. Let us do something about this. ఇదిగో ఈ ఉపవాస దినాలను కూడా ప్రార్థన కూడా చేశాం కదా, ఇప్పుడు దీని సంగతి ఏంటో మనం వ్యవహరించాలి. Oh, don't you know that a lot of time is passing, dear husband or wife? Why aren't you doing something about it? ఇదిగో భర్త, భార్య, ఈ పరిస్థితి చాలా కాలంగా అలా ఉంది కదా, మనం ఏదో ఒకటి చేయాలి కదా. Oh, many times the devil of hurry comes in and we want to do something.
because so much time is passing. చాలా సమయం అయిపోతున్నప్పుడు ఈ తొందర చేసే దెయ్యం వచ్చి మనల్ని త్వరగా పనులు చేసే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. Oh, they had to do something. వాళ్ళు ఏదో ఒకటి చేయాలి. నిజమే. Do anything, doesn't matter, but do something. Don't be quiet. వాళ్ళు ఏదో ఒకటి చేయాలని ఏది పడితే అది చేసేసి మౌనంగా మట్టుకుండదు. ఏదో ఒకటి చేసేయాలని ఏదో ఒకటి చేసేస్తారు. Don't think about whether it is right or wrong, whether it is God's will or not. అది దేవుని చిత్తమా కాదా అనేది ఆలోచన చేయొద్దు. సమయం అయిపోతుంది కాబట్టి త్వరగా చేసేయాలి. But the Bible teaches us, కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, when we are in the middle of a decision making process, మనము నిర్ణయం తీసుకోవలసిన పరిస్థితిలో ఉన్నప్పుడు, the Bible teaches us that we have to be a people of God who wait on the presence of God. బైబిల్ మనకు నేర్పించే సత్యం ఏంటంటే, ఆ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితిలో ఆయన కొరకు కనిపెట్టడం. There are so many references. In one reference in Isaiah chapter 40 we read, యెషయా 40 అధ్యాయంలో చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఈ వచనాన్ని నేను మీకు చెప్తాను. They that wait upon the Lord shall renew their strength. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుకుంటారు. They shall mount up their wings as eagles. వాళ్ళు రెక్కలు చాపి పైకి ఎగురుతారు పక్షిరాజులాగా. They shall run and not be weary. They shall walk and not faint. వాళ్ళు అలయక నడుస్తారు, పరిగెత్తకపోయి అలవక ఉంటారు. And God teaches us the strength we receive from Him when we wait in the presence of God. దేవుడు మనకు నేర్పించే విషయం ఏంటో చెప్పమంటారా? ఆయన సన్నిధిలో ఎదురు చూడడాన్ని బట్టి మనం బలం పొందుకోవాలి అన్న విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. In another place in the book of Psalms he says, be still so that you can know that I am God. ఇదిగో ఊరకుండుడి, నేనే దేవుడిని తెలుసుకునుడి అని కీర్తనలో చెప్తాడు. అంటే నువ్వు ఊరక కనిపెడుతూ నేను దేవుడిని నువ్వు తెలుసుకోవాలి. And what we learn is that these sailors, because they didn't know the God of Paul, పౌలు యొక్క దేవుడు ఈ నావికులకు తెలియదండి. Oh, they were filled with, they allowed the spirits of hurry to control them. వాళ్ళని తొందర చేసే ఆత్మలు వాళ్ళని అనుమతించి వాళ్ళని ఈ పనులు చేసేటట్లు తొందర పెట్టాయి. And especially when you and I are in the middle of the storm, if something is causing us to hurry, నీవు నేను తుఫాను మధ్యలో ఉన్నప్పుడు ఏదన్నా మనల్ని తొందర పెట్టి చేయమని మనల్ని తొందర పెడుతుంటే, oh, it can be anybody that you know or you do not know. నీకు తెలిసిన వారైనా తెలియని వారైనా ఎవరైనా నేను తొందర పెడుతున్నట్లయితే, but that hurry is not from God. ఆ తొందర పెట్టడం అనేది దేవుని నుంచి కాదు. The Holy Spirit that God has given us, పరిశుద్ధాత్ముడు మనకి ఇవ్వబడిన, దేవుని చేత ఇవ్వబడిన పరిశుద్ధాత్మ దేవుడు. He is a God who leads us and guides us. ఆయన మనల్ని నడిపించి మనతో పాటు నడిచేవాడుగా ఉంటాడు. The Holy Spirit is a still small voice of God. దేవుని యొక్క మెల్లని స్వరము పరిశుద్ధాత్మ దేవుడిగా పనిచేస్తూ ఉంటాడు. He does not hurry us or push us. ఆయన మనల్ని ఒత్తిడి చేయడు, నెట్టడు, తొందర పెట్టడు. And so we learn, the first lesson we learn from these sailors is that because they did not know the God of Paul, they were making decisions in a hurry. వాళ్ళకి పౌలు యొక్క దేవుడు తెలియదు కాబట్టి వాళ్ళు తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. Now in verse 11, 11వ వచనాన్ని, the centurion who brought Paul paid more attention to the pilot and the owner of the ship than to what Paul said. ఆయనను 11వ వచనం, ఆయనను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక, నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. Now not only were they making decisions in haste, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మట్టుకే కాదు, now in the middle of the storm they are wanting to depend on worldly wisdom. ఇప్పుడు ఇక్కడ ఈ తుఫాను మధ్యలో లోక జ్ఞానాన్ని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. They didn't want the support of godly wisdom. దైవికమైన నిర్ణయాలు జ్ఞానము వారికి అక్కర్లేదు అన్నట్లుగా ఉంటూ ఉన్నారు. Now we find that the centurion, the owner and the captain, three people of the ship, believed each other instead of what Paul was speaking out of Revelation. ఇక్కడ ఉన్న ముగ్గురు, శతాధిపతి, నావికుడు, యజమాని, ఒకరి మాట ఒకరు నమ్ముతున్నారు కానీ పౌలు మాట నమ్మట్లేదు. Oh, they were sitting and having a long discussion with one another. ఒకరితో ఒకరు ఈ ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నారేమో. Oh, even before the storm, this captive, this prisoner Paul said, please don't go. ఈ తుఫాను రాకముందు కూడా ఈ ఖైదీగా ఉన్న పౌలు చెప్పాడు వెళ్ళొద్దని. But they were happy discussing among themselves. కానీ వాళ్ళు సంప్రదించుకోవడంలో సంతోషం కలిగి ఉన్నారు వాళ్ళు ముగ్గురు. Oh, do you know who I am? నేను ఎవరో తెలుసా నీకు? I am a Roman centurion. నేను రోమా శతాధిపతిని. Oh, do you know who I am? నేను ఎవరో తెలుసా అండి మీకు? Oh, I am the owner of this ship. నేను ఈ ఓడకి యజమానినండి. Oh, did you think this is the first journey I am going? ఏంటి మీరు అనుకుంటున్నారా ఇది నా జీవితంలో మొదటి ప్రయాణం అని భావిస్తున్నారా? Or do you know who I am? నేను ఎవరో తెలుసా అండి మీకు? I am a captain of this
this ship. నేను ఈ ఓడను నడిపించే నావికుడిని. I have gone for hundreds of journeys like this in నేను the ఇలాంటి seas. ప్రయాణాలు 100 ప్రయాణాలు పైగా చేశాను తుఫానుల్లో సముద్రం మీద. Why should we listen to this prisoner? ఎందుకు ఈ ఖైదీ మాట ఎందుకు వినాలి? Who is he? ఎవడు వాడు? We will depend on the wisdom of the world. మేము లోక జ్ఞానం మీద ఆధారపడతాము. And they chose, those people chose. ఆ మనుషులు ఏమి ఎన్నుకున్నారు అని అంటే They chose expertise over revelation. వాళ్ళు ప్రత్యక్షతను కోరుకోలేదు కానీ అనుభవం మీద ఆధారపడి ముందుకెళ్తున్నారు. Oh, they go to some doctor, they go to some teacher, they go to some well-educated person and they want the wisdom of this world. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, బాగా చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తారు, లోక జ్ఞాని దగ్గరికి వెళ్తారు, దేవుని ప్రత్యక్షతను మట్టు కోరుకోరు. Oh, they will not spend time with God's word to receive the wisdom of God. దేవుని జ్ఞానాన్ని పొందుకోవడానికి దేవుని వాక్యంతో సమయాన్ని వెచ్చించరు వారు. And they chose human wisdom instead of heavenly guidance. పరలోక నడిపింపుకు బదులుగా మానవ జ్ఞానాన్ని వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు. Oh, like the wise men who came seeking for Jesus up until the border of Bethlehem, they followed the star and then they switched to their own wisdom and lost the star. ఆ చుక్కను వెంబడించి వచ్చిన జ్ఞానులు కూడా బెత్లెహేము పొలిమేరల వరకు నక్షత్రాన్ని చూసి వచ్చారు కానీ బెత్లెహేములో ప్రవేశించగానే వారి స్వంత జ్ఞానం చేత నడిపించబడడం Oh, ప్రారంభించారు. thank God the star brought us till here. దేవునికి స్తోత్రం, ఈ నక్షత్రం మమ్మల్ని ఎక్కడి దాకా నడిపించింది. Oh, thank you God till now దేవానికి వందనాలు, you led us till now. ఇప్పుడు దాకా నువ్వు మమ్మల్ని నడిపించావు, Hereafter we'll take care. ఇక్కడ నుంచి మేము చూసుకుంటాం ప్రభు, నువ్వు Oh, అక్కర్లేదు. thank you for all your help so నువ్వు far. ఇప్పుడు దాకా చేసిన దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. Now we will use our own wisdom. ఇప్పుడు నుంచి మా జ్ఞానాన్ని మేము వాడతాం. And these sailors owner and the centurion decided to go by sight instead of walking by faith. ఈ నావికుడు, శతాధిపతి, ఆ యజమాని ముగ్గురు కనుచూపును బట్టి నడుస్తున్నారు కానీ విశ్వాసమును బట్టి నడవట్లేదు. No matter how wonderful worldly counsel can look like, ఈ లోక జ్ఞానము లేకపోతే లోకం ఇచ్చే సలహాలు సూచనలు ఎంత అద్భుతంగా అనిపించినా there is no guarantee it will lead you to the will of God in your lives. నీ జీవితంలో ఈ లోక జ్ఞానము దేవుని చిత్తం వైపున నడిపిస్తదనే ధీమా భరోసా లేదు. Oh, unfortunately many times the worldly wisdom is contrary to the will of God. చాలా సార్లు లోక జ్ఞానము దేవుని చిత్తానికి వ్యతిరేకముగా ఉంటూ ఉంటది. Oh, the worldly counsel is against the counsel of God many times. లోకపు నడిపింపు దేవుని నడిపింపుకు వ్యతిరేకముగా ఉంటది. But where do you and I find safety? నీవు నేను భద్రత ఎక్కడ పొందుకుంటామో తెలుసా? When we are in the middle of the storm, what will give us safety? ఓ తుఫాను మధ్యలో మనకి ఏది భద్రత ఇస్తుందో తెలుసా? Oh, when we seek godly counsel, in the midst of godly counsel there is safety. దేవుని బిడ్డల సలహాల, దైవిక సలహాలను బట్టి మనము భద్రతను పొందుకుంటూ ఉంటాం. Counsel that is anchored and rooted in the word of God. దేవుని వాక్యము మీద ఆధారపడిన సలహాలు. Now, not only did they make decisions in haste in the midst of storm, మొట్టమొదటిగా తొందరపడి తుఫానులో నిర్ణయాలు తీసుకోవడం మట్టుకే కాదు. not only did they depend on worldly wisdom instead of godly wisdom, రెండవదిగా దేవుని జ్ఞానము కాదని చెప్పి లోక జ్ఞానం మీద ఆధారపడడం మట్టుకే కాదు. we find two more lessons in verse 12. 12వ వచనంలో మనం ఇంకొక 2 పాఠాలు నేర్చుకుంటాం. And because the harbor was not suitable to spend the winter, మరియు శీతాకాలము గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కానందున they were thinking about what is comfortable for them in the middle of the storm. తుఫాను మధ్యలో కూడా వాళ్ళకి ఎలా సౌఖ్యం దొరుకుద్దో చూసుకుంటున్నారు. Oh, they want to take the easy way out. బయటికి సులువుగా బయటపడిపోదామని చూస్తున్నారు. Oh, the harbor that they were staying there was not up to their standards. వీళ్ళు అలా లంగర్ వేసి ఉన్న ఆ ఓడరేవు వీళ్ళు అనుకున్నట్లుగా లేదు. Oh, this is all difficult. ఇదంతా కష్టం. What kind of a retreat is this? ఏం రిట్రీట్ అండి ఇది? Oh, so much of sweating. ఎంతో చెమట Oh, పట్టేస్తుంది. there is so much of heat. చాలా వేడుంది. Oh, I'm missing the pachadis in my house. నా ఇంట్లో ఉన్న పచ్చళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నాయి. Oh, I'm missing all my friends and family and relatives. నా కుటుంబస్తుల్ని, బంధువుల్ని నేను మిస్ అవుతున్నాను. Oh, probably I should leave today itself. నేను ఈ రోజు వెళ్ళిపోలే. Oh, they were also in a hurry. వాళ్ళు కూడా తొందరలోనే ఉన్నారు. The harbor was not convenient for them. ఎక్కడేమీ సౌకర్యాలు బాలేదు, ఈ వాటర్ ఏమో బాలేదు. What's the point of just staying here? ఇక్కడ ఉండడం వల్ల ప్రయోజనం ఏమి? Let us go. మనం వెళ్ళిపోదాం. And whenever we choose a path that is an easy way out, సులువుగా బయటపడిపోదామనే మార్గాన్ని మనం ఎంచుకున్నప్పుడల్లా trouble is waiting outside the gate. మన కోసం తలుపు బయట మన కోసము సమస్య ఎదురు చూస్తూ ఉంటుంది. Every single time we walk away from the will of God because it is the easy way out.
దేవుని చిత్తం నుంచి బయటికి సులువుగా ఉందని వెళ్ళిపోవడం బట్టి Oh, the devil is waiting with a trap for us outside. అపవాది మన కొరకు మనల్ని ఎరేసి పట్టుకోవడానికి మన కొరకు బయట ఎదురు చూస్తూ ఉంటాడు. So when Paul wrote to his disciple Timothy, తిమోతికి రాస్తూ పౌలు in 2 Timothy chapter 2 and verse 3, 2వ అధ్యాయం 3వ వచనం 2 తిమోతికి రాసిన 2వ పత్రికలో he tells Timothy, you have to become hardened like a soldier. నీవు సైనికుని వలె ఉండాలి తిమోతి. Oh, you cannot be like a chocolate soldier. నీవు కరిగిపోయేవాడిగా ఉండడానికి వీల్లేదు. Oh, the slightest heat comes and you're melting like a chocolate. చాక్లెట్ లాగా నువ్వు అయిపోవడానికి వీల్లేదు. కొంత వేడి రాగానే కరిగిపోయేదానిలాగా. You have to endure hardness as a good soldier for Jesus Christ. నీవు మంచి సైనికుని వలె నువ్వు శ్రమ అనుభవించాలి యేసుక్రీస్తు కొరకు. And God wants us to build that character in us through the midst of the storm. ఈ తుఫాను మధ్యలో దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడో చెప్పమంటారా? మనలో గుణశీలాన్ని కట్టే పని దేవుడు చేయాలనుకుంటున్నాడు. Oh yes, the door is open to take the easy way out. అవును, తలుపు ఎప్పుడు తెరవబడే ఉంటది బయట పడిపోవడానికి. He is not going to stop you from running away. నువ్వు బయటికి వెళ్ళిపోతానంటే సులువుగా బయట పడిపోతాను చేయలేనంటే దేవుడు నిన్నేం ఆపడు. But he is wanting you to stay there and hold on to him. కానీ దేవుడు నీ నుంచి కోరుకుంటుందో ఏంటో తెలుసా? నువ్వు అక్కడుండి ఆయనను పట్టుకుని ఉండాలని ఆయన Yes కోరుకుంటున్నాడు. Lord, this storm is so difficult for అయ్యా, me. ఈ తుఫాను చాలా కష్టంగా ఉంది ప్రభువా నాకు. Oh, it is sapping away all my energy. నా శక్తి అంతటిని తీసుకెళ్ళిపోతుంది ప్రభువా ఈ Oh, I am తుఫాను. losing everything, Lord. నేను అంతా కోల్పోతున్నానయ్యా. But I will not leave you here. కానీ నేను నిన్ను విడిచిపెట్టను ప్రభువా. Unless you build the hardness of a soldier in Christ Jesus in my life. నీవు మంచి సైనికుని యొక్క దృఢత్వము నా ఆత్మీయ జీవితంలో నువ్వు కడితేనే తప్ప ప్రభువా. I am not going to take the easy way out. నేను సులువుగా బయటకు పడిపోవాలనే మార్గాన్ని నేను ఎంచుకోను. Now the sailors and soldiers not only made a decision in a hurry. తొందరపడి నిర్ణయం తీసుకోవడం మొదటిగా అది మాత్రమే కాదు. They not only depended on worldly wisdom instead of godly wisdom. దైవిక జ్ఞానానికి బదులు లోక జ్ఞానాన్ని సంప్రదించడం మట్టుకే కాదు. They also wanted to take the easy way out. వాళ్ళు సులువుగా చిన్న సులువైన బయటపడిపోయే మార్గాలను ఎంచుకుంటూ ఉన్నారు. In the 12th verse we read like this. 12వ వచనంలో దిగువ భాగంలో ఇలా చదువుతున్నాం. Yes, the harbor was not suitable to spend the winter in. అవును, శీతాకాలం గడుపుటకు ఆ రేవు అనుకూలమైనది కాదు. The majority decided to put out to sea from there on the chance that somehow they could reach Phoenix, the harbor at Crete. వాళ్ళు ఎక్కువ శాతం మంది తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ఫీనిక్స్కు చేరాలనే నిర్ణయానికి వచ్చారు. Oh, they decided to take a vote. They decided to take a vote. వాళ్ళు ఓటేయడం Oh, ప్రారంభించారు should we అన్నమాట. stay or should we go? అయ్యా, మనం వెళ్ళాలా ఉండాలో మీరు ఓటేయండి. The majority decided it is better to go. ఎక్కువ అధిక సంఖ్యాకులు నిర్ణయించారు. They did not know whether for sure they will reach there. ఎక్కువ మంది నిర్ణయించారు. అయితే వాళ్ళు అక్కడికి చేరుకుంటారో లేదో వీళ్ళకి తెలీదు. But one thing they knew, that the harbor at Crete is very comfortable. కానీ వాళ్ళకి తెలుసు Harbor at Crete. క్రేతులో ఉన్న ఆ వాటర్ రేవ్ మట్టుకు సౌకర్యంగా ఉంటుంది. The harbor here is not comfortable. ఎక్కడున్న ఈ వాటర్ రేవ్ సౌకర్యంగా లేదు. I can look here and there and everywhere else might look more comfortable than where I am. నేనున్న పరిస్థితి కంటే నేను అటు చూసినప్పుడు అంత సౌఖ్యంగానే అనిపిస్తుంది. నేనున్న పరిస్థితి కాదు. And then the majority decides to leave where God wants you to be to a place where God does not lead you to go. దేవుడు నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్తాడో అక్కడికి వెళ్ళిపోయేటట్లు ఏమి నిర్ణయం చేస్తుందంటే ఇక్కడ ఎవరైతే ఎక్కువ మంది అభిప్రాయం ఏదైతే ఉందో అది వాళ్ళని ఎల్లకూడని చోటకు నడిపిస్తుంది. Oh, a husband who was fighting you until that time, or children who were disobeying you up until that time, will suddenly say yes to your plan. అప్పుడు దాకా అవిధేయత చూపించే నీ భర్త, అప్పుడు దాకా నీ మాట వినని నీ పిల్లలు అకస్మాత్తుగా నీకు సరే చేద్దాం అంటారు. Oh, there will always be a majority when it comes to disobeying God's word. దేవుని వాక్యానికి అవిధేయత చూపించడం ఎప్పుడు ఎక్కువ సంఖ్య ఉంటుంది అవిధేయత చూపించే వాళ్ళు. It is only obeying God, you will find yourself all alone. నీవు దేవుని వాక్యానికి విధేయత చూపిస్తున్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఒక్కడిగానే ఒంటరివానిగానే ఉంటావేమో. So in the midst of the storm we find that the sailors wanted to be crowd followers. What the majority decided to do, they also wanted to do. ఈ తుఫాను మధ్యలో ఇక్కడున్న నావికులు ఏమనుకుంటున్నారంటే అందరూ ఏది చేస్తే మనం కూడా అదే చేద్దాం అనుకుంటున్నారు. Oh, why did you do such and such a thing when corona happened? అయ్యా, ఈ కరోనా వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని అడిగితే, why did you take those vaccines when it will harm you? అది నీకు నష్టం చేస్తదని చెప్పినా నువ్వు వ్యాక్సిన్ ఎందుకు తీసుకున్నావు? Oh, everybody was taking it, అయ్యా, sir. అందరూ తీసుకుంటున్నారండి. Even the government asked us to take. ప్రభుత్వం కూడా తీసుకోమందండి. In fact, it gave us free vaccines. మాకు ఉచితంగా ఇచ్చిందండి.
Majority decided to go in that direction. అందరూ చేస్తున్నారు కదండి, మేము కూడా చేసామండి. And Paul was outvoted by the crowd. ఆ పౌలు అల్పసంఖ్యాకుడు అయిపోయాడు, అంటే చాలా తక్కువ ఓట్లు వచ్చాయి పౌలుకి. And in a few more hours they were going to find how the majority is wrong. అక్కడ కొన్ని గంటల్లోనే మనం చూసే విషయం ఏంటంటే, కొన్ని గంటల్లోనే వాళ్ళు తీసుకున్న నిర్ణయం తప్పని మనకు అర్థమవుతుంది. Just because a decision is made by the majority ఎక్కువ మంది నిర్ణయం తీసుకున్నారు కాబట్టి does not make that decision right in the sight of God. దేవుని దృష్టిలో ఎక్కువ మంది తీసుకున్న నిర్ణయం మందిని బట్టి, జనమును బట్టి సరైనది కావదు. Just because everyone is saying it or everyone is doing it doesn't make it right in the sight of God. అందరూ చెప్తున్నారండి, అందరూ చేస్తున్నారని మనం చెప్తే అది దేవుని దృష్టిలో సరైనది అవ్వాల్సిన అవసరం లేదు. Doesn't matter whether they are a Christian or a non-Christian. అతడు క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా the majority is not always right before God. దేవుని ఎదుట ఎక్కువ మంది చెప్పే, అందరూ చెప్పే మాట సరైనది కాదు. The majority is often those who are pooling their ignorance together. అధిక సంఖ్యాకులు అంటే ఎక్కువ మంది అంటే ఏంటంటే వాళ్ళ బుద్ధిహీనతను అంతా కలుపుకుని ఎక్కువ చేసుకునే వాళ్ళు. Oh, they just talk and gossip, and in the midst of all of that they have just aggregated, they have just collected their collective ignorance. వాళ్ళ మాట్లాడి ఒకరు బుద్ధిహీనత మరొకరు సంపాదించుకుని బుద్ధిహీనతను పోగేసుకుంటారు వీళ్ళంతా. And when we don't have control over our mouths and we don't have control over our ears, we will only gather foolishness for our own destruction. మన నోటి మీద, మనం మాట్లాడే వాటి మీద, మన చెవుల మీద, మనం వినే వాటి మీద మనం అదుపు లేకపోతే మనం కేవలము నాశనం కోసం చెత్తను సమకూర్చుకుంటాం. So what are the 4 actions that the sailors and soldiers did so far to destroy their own boat? ఇప్పుడు దాకా వాళ్ళు ప్రయాణిస్తున్న ఓడను నాశనం చేయడానికి నావికులు, యజమానులు చేసిన 4 పనులు ఏంటో చెప్తాను. They made decisions in a hurry. తొందరపడి నిర్ణయం తీసుకున్నారు మొదటిది. They chose to depend on worldly wisdom. లోక జ్ఞానం మీద ఆధారపడ్డారు రెండవదిగా. They chose to take the easy way out. సులువైన మార్గాన్ని ఎంచుకున్నారు. And they wanted to follow the majority. నాలుగవది అందరూ చెప్పిందే చేస్తున్నారు. The 5th way in which they destroyed their own journey is in verse 13. 13వ వచనంలో 5వ విషయం మనకు కనబడుతుంది, వాళ్ళ ప్రయాణాన్ని ఎలా నాశనం చేసుకున్నారు. Now when the south wind blew gently, we read this verse again. మళ్ళా ఇదే వచనం చదువుతున్నాం, దక్షిణ విసురుచుండగా, oh, the sun is shining, the sea is calm. సూర్యుడు ఉదయిస్తున్నాడు, సముద్రం నిమ్మలంగా ఉంది. The wind is blowing in our direction. మన వైపే గాలి వీస్తూ ఉన్నది. Oh, this must be the right time. ఇదే సరైన సమయం. This must be the right thing. ఇదే సరైన నిర్ణయం. This must be God's will. ఇది దేవుని చిత్తమే. Oh, so many of our believers these days, అనేక మంది విశ్వాసులు ఈ దినాల్లో if you ask them how they found God's will, దేవుని చిత్తం ఎలా తెలిసింది అని అడిగితే, they will say this happened and that happened and exactly as I wanted it to happen, so I think it's God's will. అయ్యా నేను ఇలాగ అనుకున్నాను జరిగిందండి, అలా అనుకున్నాను జరిగింది కాబట్టి, ఇలా అనుకుంది జరిగింది, అలా అనుకుంది జరిగింది కాబట్టి దేవుని చిత్తమే అండి. These sailors were depending on their circumstances to make a decision. నిర్ణయాలు వాళ్ళ పరిస్థితుల మీద ఆధారపడి తీసుకుంటున్నారు నావికులు. They are already in the middle of a storm. తుఫాను మధ్యలో ఉన్న వాళ్ళండి. How can you make your decision based on your circumstances? నువ్వు తుఫాను మధ్యలో ఉన్నప్పుడు నీ తుఫాను ఆధారంగా నిర్ణయాలు ఎలా తీసుకోగలవు? Oh, they are led by demonic coincidences. వాళ్ళు ఆ చీకటి శక్తుల ప్రమేయంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. Yes, the God whom we worship also can order our steps and bring together things. మనం ఆరాధించే దేవుడు సమస్తాన్ని సమకూర్చి మేలు కరుగుటకే మన జీవితాల్లో అన్నిటినీ జరిగించగలడు, నిజమే. But if you and I are going to be in a hurry and you and I are going to depend on worldly wisdom, మనము తొందరపడి లోక జ్ఞానాన్ని సంప్రదిస్తే, and if we want the easy way out, మనం సులువుగా బయటపడిపోవాలని ఎదురు చూస్తుంటే, oh, the devil also will organize many things in our life. మన జీవితంలో అపవాది కూడా అన్ని సమకూర్చి చేయగలడేమో. Oh, the person whom we wanted to meet will come and meet us. మనం ఎవరైతే కలవాలనుకుంటామో వాళ్ళు వచ్చి కలుస్తారు మనల్ని. Oh, another person will say exactly the same thing you want to hear. నువ్వేదైతే వినాలనుకుంటున్నావో అదే వేరొక వ్యక్తి చెప్తాడు. And everything will happen around you so that your eyes are slowly taken away from God and His plan and His purpose. నీ చుట్టూరు ఉన్న పరిస్థితుల మీద నుంచి దేవుని మీద నుంచి నీ దృష్టి అంతా పోయి నీ చుట్టూరు ఉన్న పరిస్థితుల మీద నువ్వు పెట్టేటట్లుగా అన్ని సమకూడి అపవాది కూడా చేస్తాడు. And that is why the apostle Paul said we walk by faith and not by sight. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మేము వెలిచూపు ద్వారా నడవక విశ్వాసము ద్వారా నడుస్తున్నాము. We are not walking by our decision or dependence on our circumstances. మా పరిస్థితుల మీద ఆధారపడి మేము నిర్ణయం తీసుకోవట్లేదు అంటున్నాడు పౌలు. In the life of our Savior
Savior, the Lord Jesus, we read, he knew that the cross was waiting for him. ఈ ప్రభువైన యేసుక్రీస్తు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆయన కొరకు సిలువ ఎదురు చూస్తుందనే సత్యం ఆయనకి తెలుసు. Oh, the night before he even pleaded with his father, if it is your will, please take this cup away ఆ from ముందు me. రాత్రి యేసు తండ్రితో వేడుకుంటూ నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుంచి తొలగించు ప్రభువా అని అడిగాడు. But nevertheless, not my will, but your will be done. కానీ నా చిత్తము కాదు నీ చిత్తమే ప్రభువా అని ప్రార్థన చేశాడు. Oh, it will be so nice if this cup is taken away from me. ఈ పాత్ర నా యొద్ద నుంచి తీసివేయబడితే బాగుండు. It is so nice if this cross is not for me. ఈ సిలువ నాకు కాకపోతే బాగుండు. Oh, but I will still obey you, my father. కానీ తండ్రి నేను నీకు విధేయత చూపిస్తాను. I don't want my pleasure to be done. నాకు బాగా సుఖంగా అనిపించింది నేను చేయను. I want your will to be executed in my life. నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలి. We have to beware of the soothing wind that flows across our life. మన జీవితం మీద వీచే మెల్లగాలి విషయమై మనం జాగ్రత్త కలిగి ఉండాలి. Oh, so many people claim that their decisions and are by coincidences and circumstances and they miss the will of God. చాలా మంది వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో అని అడిగితే అన్నీ కలిసి వచ్చాయండి అందుకని నిర్ణయం తీసుకున్నానండి అని చెప్పి దేవుని చిత్తాన్ని చేయకుండా మిగిలిపోతారు. Oh, so many marriages are broken down because they were convinced that this marriage was God's will, only to find in a few months or years that their ship is broken down. చాలా కుటుంబాలు వివాహాలు ఎందుకు కూలిపోతాయనంటే వాళ్ళు ప్రారంభించినప్పుడు దేవుని చిత్తం అనుకుని ప్రారంభించారు, తద్వారా అలా అనుకోవడం వల్ల దేవుని చిత్తం కాకపోవడం వల్ల అవి కూలిపోయినాయి. The lesson we learn from here is we should not learn to decide based on our circumstances. మన పరిస్థితులను బట్టి మన నిర్ణయం తీసుకునేవారిగా ఉండకూడదనే సత్యాన్ని మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. It may look like a very smooth wind that is blowing on us. మన మీద వీస్తున్న పిల్లగాలిలాగా చల్లగాలిలాగా అనిపించవచ్చు. But before we know it, it can turn into a raging nightmare. కానీ అది త్వరలోనే అది భీకరమైన కాలరాత్రిగా గుర్తుండిపోయే చేదనుభవంగా మారబోతుంది. A horrible and ferocious storm that no one can save you from. భయంకరమైన ఎవ్వరు నిన్ను రక్షించలేని ధీటైన తుఫానుగా అది మారుతుంది. Now, even while they were in the midst of the storm, ఈ తుఫాను మధ్యలో వాళ్ళు ఉంటున్నప్పటికి కూడా they did not feel bad about, it is because of our own 5 things that we did that we have destroyed our journey. అయ్యో మేము చేసిన ఈ 5 బుద్ధిహీనమైన పనులు బట్టి మా ప్రయాణాన్ని మేము నష్టపరుచుకున్నామని అనుకోవట్లేదు వాళ్ళు. There were a few ways in which they wanted to respond to the storm. ఆ తుఫాను వచ్చినందుకు వాళ్ళు కొన్ని విధాలలో స్పందిస్తున్నారు. Yes, they realized that they are in the middle of a terrible thing. అవును, వాళ్ళు భయంకరమైన పరిస్థితిలో ఉన్నారని గ్రహించారు. But they were not knowing what to do. కానీ వాళ్ళకి ఏం చేయాలో పాలుపోవట్లేదు. But they still did certain things. కానీ వాళ్ళు చేసేశారు. In verse 15 we read this word again, where when they were caught and could not face the wind, they gave way to it and were driven along. 15వ వచనంలో వాళ్ళు ఏం చేశారు ఇక్కడ రాయబడి ఉంది, అందులో చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుటకు మాని గాలికి కొట్టుకొని పోయారు. And when Christ is not in the vessel, క్రీస్తు ఆ పడవలో ఓడలో లేనప్పుడు, or when Christ is disobeyed in the ship, ఓడలో క్రీస్తు మాటను లెక్క చేయనప్పుడు, there will often be strange and foolish responses from the people in the ship. ఆ ఓడలో ఉన్న వాళ్ళు చాలా తరచుగా బుద్ధిహీనమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. And here they just left the ship to be driven along the wind. ఇదిగో ఇక్కడ వాళ్ళు చేస్తున్న పని ఏంటో తెలుసా, ఓడను గాలి ఎటు తీసుకుపోతే అటు వదిలేశారు. In their planning they wanted to go in one direction. వాళ్ళ ఉద్దేశంలోనేమో వాళ్ళు ఎక్కడికి వెళ్దామని అనుకున్నారు. Their dreams and hopes were in that direction. ఇది వాళ్ళ కలలన్నీ కూడా అటువైపు ఉన్నాయి. But they had to let it go according to the wind in the other direction. కానీ ఇప్పుడైతే గాలి ఎటు కొట్టుకుని పోతే అటు పోవాలనుకుంటున్నారు. All their dreams were dashed. వాళ్ళ కలలన్నీ చెదిరిపోయినాయి. They didn't know what to do. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు వారికి. And then in verse 16 and 17, 16-17 వచనాలు మనం ఇప్పుడు చూస్తే, running under a lee of a small island called Cauda, we managed with difficulty to secure the ship's boat. 16. తర్వాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపం చాటున దాన్ని నడిపించగా పడవను భద్రపరుచుకొనుట బహు కష్టతరమైన. There was a small boat, their plan B, in the middle of a storm that was being dragged along by the ship. వాళ్ళ ఓడతో పాటు ఒక పడవ కొట్టుకుని కూడా వచ్చేస్తుంది. They thought if something happened they can use to jump down that boat and try to escape. ఏవన్నా ప్రమాదవశాత్తు జరిగితే ఈ ఓడను వదిలేసి ఆ పడవలోకి చిన్న పడవలోకి దూకేసి వెళ్ళిపోదాం. But here the ship itself is in danger. ఇప్పుడు వాడే ప్రమాదంలో ఉంటే they tried
tried to save the small boat. ఇప్పుడు ఈ పడవను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. And they lifted it up and put it in the ship. ఆ పడవను కింద ఉన్న దాన్ని ఎత్తేసి ఓడలోకి తెచ్చుకున్నారు. And they tied it there. అక్కడ కట్టేసి ఉంచారు. After hoisting it up, they used supports to undergird the ship. దాని తర్వాత వాళ్ళు తాళ్ళను బిగించి ఓడను లంగర వేసి నిలపాలనుకున్నారు. And they were fearing that they would run aground on the Syrtis. They lowered the gear and thus they were still driven along. ఓడ చాపలు దింపేసి అన్నీ భయపడిన తర్వాత కూడా ఇసుక తెప్పల మీద పడతామేమో అని భయపడి ఓడ చాపలు దింపేసి ఇంకా కొట్టుకుని పోతాం. Yeah, they are driven along by such speed. They said, let us lower the anchor or the gear so that some resistance is there and we slow down. అయ్యా ఇంత కొట్టుకుని పోతున్నాం కదా, లంగర్ వేస్తే కనీసం ఆ వేగం తగ్గుద్దేమో అని వేశారు. Oh, they didn't know how to stop it. దాన్ని ఎలా ఆపాలో వాళ్ళకి They తెలియలేదు. just wanted to slow it down. వాళ్ళు వేగాన్ని తగ్గిద్దాం అనుకుంటున్నారు, ఆపలేకపోతున్నారు. Oh, they had desperate efforts. Not only did they, all their dreams were gone, even their efforts were desperate, meaning nothing, hopeless efforts. ఇప్పుడు కలలన్నీ చెడిపోయినాయి, సరే ఇప్పుడు అన్ని ప్రయత్నాలు కూడా వ్యర్థమైపోతున్నాయి. Oh, then in verse 18 and 19 we read, 19 వచనాలు ఈ విధంగా చదువుతాం. we were violently storm tossed and they began to throw the cargo from the ship. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరనాడు సరుకులు పారవేయసాగిరి. Oh, and on the third day they threw the ship's tackle, the anchor also overboard. కొన్ని దినం 19 వచనం 3వ దినమందు తమ చేతులారా ఓడ సామాగ్రిని పాడేశారు. How did they throw it? ఎలా పాడేశారు? With their own hands. వాళ్ళ సొంత చేతులతో పాడేశారు. In the midst of the storm, what? Yeah. తుఫాను మధ్యలో When we are not with God, దేవునితో లేనప్పుడు who will cause the destruction, the additional destruction in our lives? మన జీవితంలో మరింత వినాశనాన్ని ఎవరు చేస్తారో తెలుసా? Your own hands. మన చేతులే. Our own hands will cause additional destruction. నీ చేతులే, మన చేతులే అత్యధికమైన నష్టాన్ని చేస్తాయి. Oh, the more we think we are saving ourselves in the middle of the storm, ఈ తుఫాను మధ్యలో మనల్ని మనం రక్షించుకుంటున్నాం అనే ప్రయత్నాలలో, instead of humbling ourselves and repenting and coming back to God, మనల్ని మనం తగ్గించుకుని పశ్చాత్తాపపడి దేవునికి యొద్దకు తిరిగి రావడానికి బదులుగా anything and everything we do will only serve to destroy our journey. అలా చేయకుండా ఉన్నట్లయితే మనము ఏ ప్రయత్నం చేసినా మన ప్రయాణాన్ని ముగించేవిగానే ఉంటాయి. All our hard earned money will have to be thrown into the sea. మన కష్టార్జితము డబ్బంతా కూడా సముద్రంలో అలా పడేయాల్సి వస్తది. Oh, even the things that were supposed to be our anchor has to be thrown into the sea. మనల్ని నిలుప చేయడానికి ఉండే లంగర వంటివి కూడా సముద్రంలో పడేయాల్సి వస్తాయి. And then in verse 20, 20వ వచనంలో, oh, no sun, no stars for many days. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడలేదు. Oh, they finally lost hope. వాళ్ళ నిరీక్షణ అంతా కోల్పోయారండి. There was nothing more to do, they thought. వాళ్ళు ఇంక చేయగలిగింది ఏం లేదు అని Oh, వదిలేశారు. the darkness outside was a picture of the hopelessness inside. బయట కనబడే చీకటి ఎందుకో తెలుసా? వాళ్ళు లోపల నిరీక్షణ లేని వారిగా ఉన్నదానికి ప్రతిబింబంగానే బయట చీకటి ఉన్నది. And when all things were hopeless, అన్ని నిరీక్షణ లేని పరిస్థితులుగా ఉంటున్నప్పుడు there were a few people there who thought they are very wise. వాళ్ళు అక్కడ మేము చాలా జ్ఞానులము అని అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు అక్కడ. They are those sailors. వాళ్ళు ఎవరంటే నాయకులు, నావికులు. Here the ship is being tossed about. తుఫాను చేత కొట్టివేయబడి తిరిగి వేయబడేటట్లుంటే ఓడ, These sailors thought, ఈ నావికులు అనుకున్నారు, we will lower the boat. ఇప్పుడు పడవని దింపుతాం, We will go in that boat. మనం వెళ్ళిపోదాం పడవలో. You don't care about the passengers in the ship. ఓడలో ఉన్న ప్రయాణికుల గురించి మనం పట్టించుకోద్దేక. Forget about the owner, forget about the centurion, forget about Paul and all the people, 276 people. 276 మంది ఉన్న ఓడని అసలు మర్చిపోండి, శతాధిపతిని మర్చిపోండి, సైనికులు మర్చిపోండి, అందరినీ మర్చిపోండి, మనం దిగి వెళ్ళిపోదాం అనుకుంటాం. Oh, we will escape in the small boat. ఈ చిన్న పడవలో మేము తప్పించుకుని వెళ్ళిపోతాం. They thought everybody else will perish, but they can save themselves. వాళ్ళు అనుకుంటున్నారు నావికులు అందరూ నాశనం అయిపోయినా మేము బతికి బయటపడవచ్చు. Even so in our storms, మన తుఫాన్లో కూడా people who are close with us until that time, అప్పుడు దాకా మనకి సమీపంగా ఉన్న వాళ్ళే, oh, suddenly they will disappear. వాళ్ళు అకస్మాత్తుగా కనుమరుగైపోతారు. Oh, because they decided this storm is enough, we will escape this storm. ఎందుకంటే వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు, అమ్మో ఈ తుఫాను మనం పట్టుకోలేము, ఉండలేము అని తప్పించుకుపోతారు. Why should I hang around with this person in the middle of the storm and perish also? ఈ తుఫాను మధ్యలో ఈ వ్యక్తితో కూడా ఉండి నేను ఎందుకు నాశనం అయిపోవాలని వాళ్ళు విడిచి వెళ్ళిపోతారు మనల్ని. And then Paul had to tell the centurion, అక్కడ ఉన్న శతాధిపతికి పౌలు చెప్పాల్సి వచ్చింది, and to the soldiers, అక్కడ ఉన్న సైనికులకు చెప్పాల్సి వచ్చింది. verse 31, unless these men stay in the ship, you cannot be saved. 31 వచనం, అందుకు పౌలు, వీరు ఓడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరు. Paul was saying,
The sailors are needed for the salvation of the people in the ship, and the people are needed for the salvation of the sailors. పౌలు అంటున్నాడు ఓడ నావికులు రక్షింపబడాలి అని అంటే ఇక్కడున్న ప్రయాణికులు కావాలి, ఈ ప్రయాణికులు రక్షింపబడాలంటే ఓడ నావికులు కావాలి అంటున్నాడు. And the soldiers cut away the ropes of the ship's boat and let it go. అక్కడున్న సైనికులు ఆ ఓడ ఆ పడవ తాళ్లను కత్తిరించి దాన్ని అలా వదిలేశారు. Slowly their eyes are beginning to open to what Paul is saying. నెమ్మదిగా వాళ్ళ కళ్ళు తెరవబడుతున్నాయి. పౌలు చెప్తుంది వాళ్ళకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. This time even the centurion did not speak. ఇప్పుడు శతాధిపతి కూడా ఏం మాట్లాడినట్లుగా The లేదు. soldiers have realized this man has been telling us from the beginning to obey God. We have been disobedient. ఇదిగో ఈ వ్యక్తి, వాళ్ళ సైనికులు గమనిస్తున్నారు, ఈ వ్యక్తి మొదటి నుంచి చెప్తున్నాడు దేవునికి విధేయత చూపించమని చెప్తున్నాడు, మనం అతని మాటలు లక్ష్య పెట్టట్లేదు అనుకున్నారు. Oh, now he said let nobody escape, and so they cut off the boat and threw it out. ఇప్పుడు ఎవరు పారిపోవడానికి వీల్లేదని చెప్పి ఆ పడవను తాళ్ళను తెంపి విడిచిపెట్టేశారు. Oh, the sailors tried to escape. ఆ నావికులు తప్పించుకోవడానికి ప్రయత్నించారు. And so also in the midst of storm, so many people want to escape the storm. చాలా మంది అలాంటి తుఫాన్ల మధ్యలో తప్పించుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. Oh, they try so many boats in life for escaping. వాళ్ళ జీవితంలో చాలా పడవల్ని ప్రయత్నించారు వాళ్ళు బయటపడడానికి. But all boats are not in the shape of a boat. ప్రతి పడవ కూడా పడవలాగా ఉండదు కదా. Some boats are in the shape of a bottle. కొన్ని పడవలు బాటిల్ రూపంలో ఉంటాయి. Oh, they think if I swallow this bottle then I will be safe. ఇదిగో ఈ బాటిల్ని నేను తాగేస్తే తినేస్తే నేను సుఖంగా ఉంటాను. I will escape this storm. ఇది తుఫాను దాటేస్తాను. That storm you will escape only for the night. నువ్వు తాగే ఆ బాటిల్ నేను రాత్రి నేను దాటించగలదేమో తుఫాను. Morning you will wake up in the storm with an additional headache. నువ్వు ఉదయకాలం లేచేటప్పటికి మరింత తలనొప్పితో తుఫాను ఎదుర్కోవాలి. Oh, some want to escape with drugs. కొంతమంది డ్రగ్స్ అని మాదక ద్రవ్యాలతో తప్పించుకోవాలనుకుంటారు. Oh, about what they are smoking and what they are drinking. వాళ్ళు ఏమి కాలుస్తున్నారో ఏమి తాగుతున్నారో దాన్ని బట్టి తప్పించుకోవాలనుకుంటారు. As long as I can hide it from my wife. నా భార్యకి తెలియకుండా నేను దాచిపెట్టినంత కాలం. Oh, as long as I can hide it from my children. నా పిల్లలకు తెలియకుండా దాచిపెట్టినంత కాలం. Oh, I can drink or I can be with another woman and that will escape me from the storm. నేను తాగొచ్చు, నేను పరాయి స్త్రీతో ఉండొచ్చు, అలా ఉండడాన్ని బట్టి నేను తుఫాను తప్పించుకోగలను అనుకుంటాను. Oh, some people, the family life is such a storm they want to divorce. కొంతమందికి కుటుంబ జీవితమే అంత పెద్ద తుఫాన్ అయిపోతుందని అంటే వాళ్ళు విడాకులు కోరుకుంటారు. Some people just abandon the ship and they try to escape, leaving the wife and children alone. కొంతమంది అయితే భార్యని బిడ్డల్ని విడిచిపెట్టి ఓడను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా వాళ్ళు బయటపడిపోవాలి అనుకుంటారు. Oh, and sadly some people think the storm is so great. కొంతమంది తుఫాను ఎక్కువగా ఉండిపోయిందని, oh, there is no hope in church, there is no hope in the pastor, there is no hope in the whole world. ఈ ప్రపంచంలోనే నిరీక్షణ లేదు, పాస్టర్ గారి వల్ల ప్రయోజనం లేదు, చర్చి వల్ల ప్రయోజనం లేదు అనుకుని, oh, the best way of escape is to kill myself. అనుకుంటారు దీని నుంచి బయటపడాలంటే నేను చచ్చిపోవాలి. Oh, and devil comes and whispers in their ears, yes, you kill yourself. అప్పుడు అపవాది వచ్చి చెవులో అంటాడు, అవును నువ్వు చచ్చిపోవడమే పరిష్కారం. Oh, drink that poison. ఆ విషాన్ని తాగే. Or go fall in the midst of a train track. ఆ ట్రైన్ ట్రాక్ మధ్యలో పడిపో. Oh, it's better you kill yourself, you cannot come out of this storm. నీవు ఈ తుఫాన్ నుంచి బయటపడాలంటే చచ్చిపోవాలంతే. Oh, what foolish responses we have when we face storms in life. మన జీవితంలో తుఫాలు ఎదుర్కొన్నప్పుడు ఎలాంటి బుద్ధిహీనమైన స్పందనలు మనం చూపిస్తాం. But we find this in this wonderful passage how beautifully Paul responded to the storm. ఈ తుఫానులో ఎంత చక్కగా అద్భుతంగా పౌలు స్పందిస్తున్నాడో మనం ఇక్కడ when చూడగలం. all this was happening, Paul was there in silence waiting in the presence of God. పౌలు ఇదంతా జరుగుతున్న దాని మధ్యలో మౌనంగా ఉండి దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉన్నాడు. Paul was also there in the storm. పౌలు కూడా ఆ తుఫాన్లో ఉన్నాడండి. The same storm was on Paul's life also. అదే తుఫాను వీళ్ళ మీద ఉన్న తుఫాను పౌలు మీద కూడా ఉంటూ ఉన్నది. But his response was very different. కానీ అతని స్పందన పూర్తిగా వేరుగా ఉన్నది. For the sailors and the centurion and the soldiers, there was darkness outside and hopelessness inside. ఈ నావికులకి, ఈ యొక్క ఓడ యజమానికి, శతాధిపతికి, వీళ్ళందరికీ చుట్టూరు చీకటిగా ఉంటూ ఉన్నది. And when they had abandoned all hope, వాళ్ళు బయట చీకటి, లోపల నిరీక్షణ లేని స్థితి అలా ఉంటూ ఉన్నప్పుడు, then he rises up and says, అప్పుడు పౌలు లేచి అంటున్నాడు, verse 21, 21వ వచనము, oh, they had been without food for a long time. మీరు చాలా కాలము తిండి లేకుండా ఉన్నారు కదా. Paul stood up among them. వారి మధ్య పౌలు నిలవబడి,
For the first time, he is speaking in the middle of a storm. తుఫాను మధ్యలో మొట్టమొదటిగా మాట్లాడుతున్నాడు. Men. మొట్టమొదటిసారి, అయ్యలారా, You should have listened to me and not have set sail from Crete and incurred this injury and loss. మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసి ఉన్నది, అప్పుడి హాని నష్టము కలుగకపోయేది. Yet, అయినప్పటికీ now I urge you to take heart. ఇప్పుడైనా ధైర్యము తెచ్చుకొనుడి. Who can tell such words in the middle of a storm? తుఫాను మధ్యలో The 275 also. ఆ దూత వచ్చి చెప్తున్నాడు, నువ్వు ఒక్కడివి నిలవబడ్డావు, నీ విధేయతను బట్టి, నీ ఆరాధనను బట్టి 275 మందిని నేను రక్షిస్తాను. Oh, God will use you even though you are the only person in your family, if you obey God and worship God, to save your whole family in the midst of storm. దేవుడు నిన్ను నీ కుటుంబంలో వాడుకోగలడు. నీ ఒక్కడవే నీ కుటుంబంలో దేవునికి విధేయత చూపిస్తున్న వాడవైతే నీ కుటుంబం అంతటిని రక్షించడానికి నీ విధేయతను దేవుడు ఆసరాగా చేసుకోగలడు. Will we allow God to work in our lives like that? ఆ విధముగా దేవుడు మన జీవితంలో పని చేయడానికి మనం అనుమతిస్తామా? And then in 33rd verse, he urges them to eat. 33వ వచనంలో అతడు ప్రోత్సహిస్తున్నాడు. Oh, today is the 14th day you have continued without food. మీరేమీ తినకుండా 14 దినముల నుండి మీరు ఉపవాసముతో కనిపెట్టుకుని ఉన్నారు. Take some food, you need strength. మీకు ఆహారం పుచ్చుకోండి, మీకు బలం కావాలి. Not a hair from your head will perish. నీ తల ఎంట్రుకలలో ఒకటైనను నశించదు. And then Paul almost conducted a communion service in the midst of a storm. ఒక తుఫాను మధ్యలో ప్రభు బలనిస్తున్నట్లుగా ఉన్నదండి. He took bread and gave thanks in God's presence and broke it and began to eat. ఒక రొట్టె పట్టుకుని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగెను. And then they were all encouraged and ate some food for themselves. 36వ వచనంలో అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకొనసాగిరి. And after they finished eating to their stomachs fill, వాళ్ళ కడుపు నిండా తిన్న తర్వాత still there is unfaith in their heart. వాళ్ళ హృదయంలో ఇంకా విశ్వాసం ఉంది. So they threw even whatever remaining food they have, they threw it inside the sea. వాళ్ళకున్న ఆహారం మిగిలిపోయింది కూడా పాడేశారు. Oh, they already fasted for 14 days. 14 రోజులు ఉపవాసం ఉన్నారు. They are confident they can fast another 14 days. ఇంకొక 14 రోజులు ఉపవాసం ఉండగలమన్న ధైర్యం ఉందేమో. Oh, they did not know the God of Paul like how Paul knew God. దేవుడిని పౌలు తెలుసుకున్నట్లుగా పౌలు యొక్క దేవుడిని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. Twice Paul said, take heart, my dear people. 2 సార్లు అంటున్నాడు, పౌలు ధైర్యం తెచ్చుకోండి, భయపడద్దు అని. Because Paul was not new to such circumstances. ఇలాంటి పరిస్థితులు పౌలుకి ఏం కొత్త కాదు. In fact, once he was arrested and locked up in a prison in Philippi. ఫిలిప్పులో ఒకసారి ఇలాగే చెరపట్టబడి ఆ బందీలో ఖైదులో అతడు ఉంచబడినప్పుడు, Oh, his hands were bound, his feet was bound. అతడి చేతులు కాళ్ళు కట్టబడినప్పుడు, Oh, but his spirit was free to praise and worship God. తన ఆత్మ స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించగలిగేటట్లు ఉన్నప్పుడు, The whole prison could hear him singing. అతడు పాడుతున్న పాటలు ఆ ఖైదు శాలంతా వినబడుతున్నది. All the prisoners are confused. What kind of a prisoner is this who's singing happily in the midst of a night in a prison? ఆ ఖైదులో ఉన్న వాళ్ళందరూ ఎవడు ఈ వ్యక్తి అర్ధరాత్రులు పాటలు పాడుతున్నాడు, స్తుతిస్తున్నాడు అని అనుకున్నారు. And the angel of the Lord shook the prison and he was going to deliver all of them. ఇదిగో ఆ దేవుని దూత వచ్చి ఆ ఖైదీ అంతటిని చెదిర్చి ఒక భూకంపాన్ని తీసుకొచ్చి, The jailer thought of committing suicide because he thought all the prisoners ran away. అక్కడున్న జైలర్ తాను హత్య చేసుకుందామని అనుకున్నప్పుడు అందరూ పారిపోయారని భయపడుతున్నప్పుడు, Then Paul said, do yourself no harm. అయ్యా మీకు మీరు ఏమి హాని చేసుకోవద్దు, We are all here. మేమందరం ఇక్కడే ఉన్నాం. Yes, the God whom we worship, doesn't matter, he can set us free any moment he wants us. అయ్యా మేము సేవిస్తున్న దేవుడు మమ్మల్ని ఏ క్షణానన్నా విడిపించగలడండి. Oh, when our hearts and our minds and our spirit is truly feared, human chains cannot bind us. మన హృదయము, మన ఆత్మ, మన శరీరము ఆయన వైపు యథార్థంగా చూస్తున్నప్పుడు మానవ కల్పితమైన సంఖ్యలు మనల్ని ఆపలేవు. And so Paul could praise God and worship God in the middle of a storm. తుఫాను మధ్యలో పౌలు దేవుని స్తుతించగలుగుతున్నాడు. Oh, he knew of many dark nights. అలాంటి చీకటి రాత్రులు ఎన్నో పౌలుకు తెలుసు. But he also knew that God was with him in all those nights. కానీ పౌలుకు తెలిసిన మరొక విషయం ఏంటంటే ఆ చీకటి రాత్రులలో దేవుడు తనతో ఉన్నాడనే విషయం కూడా. Many thousand years back, even King David in 1 Samuel 30, we don't have to go there, lost everything, his family, his wealth and everything overnight. 1 Samuel 30, Ziklag. 13వ అధ్యాయంలో సిక్లగులో మొత్తం కోల్పోయిన తర్వాత దావీదు 1 సమూయేలు 13వ అధ్యాయంలో చూడక్కర్లేదు కానీ 30th chapter, sorry. 30వ అధ్యాయంలో, And there
He lost everything, all his wealth, even his wives and children were taken away. తన భార్య పిల్లలను కూడా సిక్లగులో తీసుకొని పోబడినప్పుడు And then when he returned from the battle, in verse 6 he says, David encouraged himself in the 6వ Lord. వచనంలో దేవుని యందు దావీదు తను తాను ప్రోత్సహించుకున్నాడని. In the Lord. దేవునిలో. Only when we know God, దేవుడు మనకు తెలిసినప్పుడే we can encourage ourselves in the Lord in the midst of a storm. తుఫాను మధ్యలో కూడా మనల్ని మనం బలపరుచుకోగలము. When we are thrown into prison for his cause, we can praise God in the midst of a prison. ఆయన నిమిత్తము మనం చెరలో నెట్టబడినప్పుడు కూడా మనము దావీదు స్తుతించినట్టే మనం స్తుతించగలము. When all around him the circumstances had broken everything into pieces, అతని చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ముక్కచెక్కలైనప్పుడు he knew the peace, the Prince of Peace. అతడికి సమాధానం తెలుసు, సమాధాన అధిపతి తెలుసు. And he encouraged himself in the Lord. దేవుడుని బట్టి, యెహోవాను బట్టి దావీదు ధైర్యం తెచ్చుకున్నాడు. He praised and thanked God even in the middle of pain. బాధలో కూడా దేవుణ్ణి స్తుతించాడు. He had a clean conscience and a pure heart before God and man. దేవుని ఎదుట, మనుషుల ఎదుట నిర్మలమైన మనస్సాక్షిని కలిగి ఉన్నాడు. And because of that he could feel the nearness of his presence. అలాగా ఉండడాన్ని బట్టి దేవుని సన్నిధిని సమీపంగా అనుభవించగలిగాడు. Oh, the Bible says the one who inhabits eternity will come and dwell in the heart of the humble. ఆయన దీనుల హృదయములో నివసించే నిత్య నివాసి అయిన వాడు అని బైబిల్ చెప్తుంది. Oh, even the God who inhabits eternity wants to come and dwell in a clean heart and a pure conscience. మానవ హృదయములో కూడా, అంటే పరిశుద్ధపరచబడిన నిర్మలమైన మనస్సాక్షి కలిగిన హృదయములో నిత్య నివాసి అయిన వాడు నివాసము చేయగలడు. Oh, nothing attracts the God of eternity like a humble heart. దీనుడైన వాని హృదయము నిత్యుడైన వానిని ఆకర్షించినట్లుగా మరి ఏది ఆకర్షించదు. Oh, the humble and the holy attract the very eternal God to come and dwell in their hearts. దీనమైన పరిశుద్ధమైన హృదయాలు దేవుణ్ణి ఎంతగానో ఆకర్షిస్తాయి. And Paul not only experienced the presence of Jesus, he experienced the provision of Jesus. యేసు ప్రభు యొక్క శక్తిని మట్టుకే కాదు గాని యేసు ప్రభు యొక్క పోషణను కూడా అనుభవించాడు. And he also experienced the protection of Jesus not only for himself and all those people around him. యేసు ప్రభు యొక్క పోషణను మట్టుకే కాదు గాని యేసు ప్రభు యొక్క సంరక్షణను కూడా అనుభవించాడు. He knew the cross of Jesus. యేసు యొక్క సిలువ పౌలుకు తెలుసు. He knew the cross of Jesus in his sufferings. తన శ్రమలలో యేసు సిలువను ఎరిగిన వాడై ఉన్నాడు. But he also knew the Christ on the cross and his hope. తన సిలువను మట్టుకే కాదు కానీ ఆ సిలువ మీద ఉన్న సిలువ మీద వేలాడుతున్న నిరీక్షణకు కారణమైన యేసును కూడా ఎరిగి ఉన్నాడు. Many believers are happy just knowing the cross of Jesus. యేసు ప్రభు సిలువను తెలుసుకుని చాలా మంది క్రైస్తవులు ఆనందపడిపోతారు. Oh, but they don't know the Jesus who hung on the cross. ఆ సిలువ మీద వేలాడుతున్న యేసు వారికి తెలియదు. Oh, they do not know the love of Jesus on the cross. ఆ సిలువ మీద వేలాడుతున్న యేసు యొక్క ప్రేమ వారికి తెలియదు. And so their hearts are free to wander away from God. దేవుని నుంచి దూరం అయిపోవడానికి అలా స్వేచ్ఛగా ఉంటారు వాళ్ళు. And even when God sends a storm to bring them back, వాళ్ళని వెనక్కి తీసుకురావడానికి దేవుడు తుఫాను పంపినా గానీ oh, their hearts are still going away from God. వాళ్ళ హృదయాలు ఇంకా దేవునికి దూరముగా వెళ్ళిపోతూనే ఉంటాయి. Oh, like the prodigal son, God wants us to return back to him. తప్పిపోయిన కుమారుడిలాగా దేవుడు మనల్ని తిరిగి రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. I do not know what storm you are facing in నువ్వు your life. ఎదుర్కొంటున్న తుఫాను ఏంటో నాకు నీ జీవితంలో తెలియదు. But God want you to return back to him. కానీ నిన్ను తిరిగి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. Not only is he saying take heart, be of good cheer and come to me. నువ్వు ధైర్యం తెచ్చుకో లే అని మట్టికే చెప్పట్లేదు, నా దగ్గరికి రా అంటున్నాడు. And he wants you to be someone like Paul who can look at others in the storm and say take heart, be of good cheer, God has strengthened me, he will strengthen you also. కేవలము నీ మట్టికే ఆయన దగ్గరికి ధైర్యం తెచ్చుకుని రమ్మని చెప్పట్లేదు కానీ నన్ను బలపరిచిన దేవుడే మిమ్మల్ని కూడా బలపరుస్తాడని పౌలు ఇతరులకు చెప్పినట్లుగా మనల్ని చెప్పాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు. With Christ in the vessel we can ride out the storm. క్రీస్తు మన నావలో ఉంటే తుఫానును కూడా దాటిపోగలం. With Christ in the vessel we can smile at the storm. మన క్రీస్తు మన ఓడలో ఉంటే మనం తుఫానుని చూచి కూడా నవ్వగలము. Let us spend a few moments to express our love for him. మన ప్రేమను ఆయన పట్ల చూపిస్తూ కొన్ని నిమిషాలు ప్రార్థన చేద్దాం. To commit our lives to serve him. ఆయనను సేవించాలనే తీర్మానంతో ఆయన మొరపెట్టుకుందాం. To single-mindedly follow him. ఏక మనసుతో ఆయన వెంబడించాలని అడుగుదాం. To trust him in the middle of the storm. తుఫాను మధ్యలో నేను నిన్ను నమ్ముతాను
ప్రభువాను ప్రభువాను చెప్దాం. To worship him when all things sound hopeless around us. మన చుట్టూరు నిరీక్షణ ఏమీ కనబడని పరిస్థితుల్లో ఆయన మందు నిరీక్షణ ఉంచుదాం. And when he brings you out of the storm, you can glorify him. ఆయన తుఫాను నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చినప్పుడు ఆయన నన్ను మహిమపరిచే విధముగా. Let us spend a few moments in prayer. కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుదాము. Pray, my dear brothers and sisters. ప్రార్థన చేద్దాము ప్రియులారా.